రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పించి ఆదుకోవాలి అని ప్రభుత్వాన్ని కాంట్రాక్ట్ అండ్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర కమిటీ అధ్యక్షులు కె సుమన్, సహ అధ్యక్షులు గంటా సంపత్ కుమార్ కోరారు. రాజమండ్రిలో పలు శాఖల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులతో జిల్లా అధ్యక్షుడు నల్లమిల్లి ఆదిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో సుమన్, సంపత్ కుమార్, అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పెదపాటి గురునాథ్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ స్వచ్ఛంద సంస్థలు అయినప్పటికీ రాష్ట్రంలో మెప్మా, సెర్చ్ పనిచేసి ఉద్యోగులకు అప్పటి ప్రభుత్వం హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించింది అని, ప్రస్తుతం అందరూ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కీలక ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్నారని, వీరికి భద్రత లేని కారణంగా అనేక ఇక్కట్లు పడుతున్నారని, అందరికీ హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రతతో పాటు భరోసా కల్పించాలి అని కోరారు. ఆఫ్కాస్ను రద్దుస్తున్నట్లు జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి అని కోరారు. సీనియారిటీని బట్టి వార్షిక ఇంక్రిమెంట్ తరహాలో వేతనాలు పెంచాలి అని కోరారు. మెడికల్ అండ్ హెల్త్ సుధాకర్, రాజమండ్రి మున్సిపాలిటీ నుండి పి లోవరాజు, సోషల్ వెల్ఫేర్ నుంచి ఎడ్ల బుజ్జిబాబు, సుధాకర్, మహిళా నాయకురాలు సుశీల తదితరులు పాల్గొన్నారు. వస్తే కనుక మెరుగైన విధానాన్ని తీసుకొచ్చేసి ఆప్కాసులో పనిచేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా ఆదుకోవాలని మేము కోరాము. అంతేకాకుండా ఈ నెల 12వ తారీఖున గౌరవ సిఎస్ గారిని కలిశాము. అదేవిధంగా 13వ తారీఖున ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి అయినటువంటి ముద్దాడ రవిచంద్ర గారిని బొప్పరాజు గారి ఆధ్వర్యంలో ఏపీజేసి అమరావతి బొప్పరాజు గారి ఆధ్వర్యంలో కలిసి మా యొక్క బాధలు మొత్తం కూడా వాళ్ళిద్దరికి వివరించడం జరిగింది. వారు మాకు హామీ ఇచ్చిన మాట అంటే ఇలాంటిది ఏమి లేదు, మీరు ఆందోళన చెందొద్దు, ఒకవేళ మేము ఏదైనా ఉంటే కూడా మీతో మాట్లాడతాం కదా అన్నారు. అయినా కూడా ఏదో పత్రికల్లో ఇట్లా వచ్చిందండి, దీని మీద ఖండన కూడా లేదు, ప్రభుత్వం తరఫున ఖండన కూడా లేదు, మీరు కొంచెం మమ్మల్ని ఆదుకోవాలి అని మేము చెప్పడం జరిగింది. మీరు అంత కంగారు పడాల్సిన విషయం అయితే కాదు అని చెప్పారు. ప్రభుత్వానికి మరొకసారి మీడియా ద్వారా మేము విన్నపం చేసేది ఏంటంటే ఆప్కాసునే కొనసాగించాలని, ఉద్యోగులందరికీ కూడా జీతభత్యాలు పెంచి ఆదుకోవాలని కోరుచున్నాం. ఆదుకుంటుంది, మనల్ని చాలా బాగా చూసుకుంటుందని ఎంతో ఆశ ఎదురు చూసాం. కానీ వీళ్ళందరికీ ఇప్పుడు జరిగిన వార్త విని మా తోటి ఉద్యోగస్తులు ఆందోళన పొంది వాళ్ళ తల్లిదండ్రులు కానించి పిల్లల వరకు అందరూ కూడా ఆందోళన ఉన్నారు. ఈ ఆందోళన నుంచి బయటపడేసి మమ్మల్ని అందరినీ సరైన జీవితంలో ఉన్నారు, మీకు అన్నీ భరోసా ఇస్తాము, ఉద్యోగ భరోసా ఇస్తూ మా అందరి జీవితాలు మెరుగైన పద్ధతులు కల్పించాలని మీడియా ముందు కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. పథకాలు మొత్తం తీసేయడం జరిగింది. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా దాన్ని అవలంబిస్తామని చెప్పింది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అవ్వబోతుంది ఇంచుమించుగా. కాబట్టి వాటిని వెంటనే అవలంబిస్తూ మరి రాబోయే రోజుల్లో కూడా అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ అందరూ కూడా వేరే ఇతర సంఘాలు ఏవైతే చెప్తున్నాయో వారిని నమ్మవద్దు. అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ తరఫున కేవలం ఫైట్ చేసేది ఏపీజేసి అమరావతి అనుబంధంగా ఉన్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ చేసి అమరావతి అని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు.